ఈ అష్టావధానంలో మీకు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు, ఈ ప్రశ్నలు ఏ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దేన్ని అందంగా అంటే నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేరు అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పించుకోగలిగిన శక్తి గజ దొంగను ఎవడు పట్టుకోలేడు. మీరు ఏదైనా అడగండి, నేను ప్రయత్నం చేస్తా అంతే. గతంలో ఒకసారి అష్టావధానంలో అది చిత్రం ఏంటంటే 1974 నవంబర్ 16వ తారీఖు నేను అష్టావధానం చేసింది. అప్పుడు రామోజీరావు గారి పేరు కూడా వినలేదు. పత్రిక పెట్టి కూడా 2 నెలలు అయ్యిండొచ్చు, అంతకుముందు అంతే. ఆగస్టు 10న పెట్టి ఉంటారు. నేను నవంబర్ 16న నేను చేశాను. ఆ నవంబర్ 16 రామోజీరావు గారి బర్త్డే. నా మొట్టమొదటి అష్టావధానం కూడా అదే రోజు. దీనికి ఏదో పెద్ద లింక్ ఉందని నేను అనుకోను, కానీ అది యాదృచ్ఛికం. చంద్రుని వరించే జానకి సంతసమున అని ఇచ్చారు. చంద్రుని వరించే జానకి అంటే మరి చంద్రుడిని ఎట్లా వరిస్తుంది సీతాదేవి? రామచంద్రుని వరించే చేశాను. ఇంకోటి ఇచ్చారు కంభంలో, స్తనములు లేని పురుషుడు సంస్థవనీయుడు కారు క్షోణిపై అని. అంటే స్తనాలు పాలిండు కనుక లేకపోతే వాడిని ఎవరు పొగడరు మగవాడిని అని. అది కొద్దిసేపు ఆలోచించి పూర్తి చేశారు. సరస్వతి స్తనములుని. సరస్వతి స్తనములు అంటే సంగీతము, సాహిత్యం. అక్కడ మొదటి అష్టావధానంలో ఒక జోక్ మీకు చెప్పాలి. జోక్ అది నిజమే. ఏంటంటే అసలు ముందు నేను రిహార్సల్ వేసేవాడిని మార్కాపురంలో. ఎస్వికేపి కాలేజ్ అని ఉంది. మీరు ఆర్టిస్ట్గా కూడా కదా? స్టేజ్ ఆర్టిస్ట్ కూడా. మొట్టమొదటి అష్టావధాన్ని అడిగినప్పుడు వాళ్ళు మేము హాస్టల్లో కూర్చొని రిహార్సల్ వేసుకునేవాడిని. అష్టావధానం చేయకముందు ఎట్లా చేయాలి అంటే చేస్తుంటే 5 కుర్చీలు ఉన్నాయి. మరి ఇది కదా హాస్టల్ కదా, ఒక 6 కుర్చీలు దొరికాయి. నేను కూర్చున్నాను, ఎదురుగా 5 కూర్చున్నారు, పక్కన కింద 3 కూర్చున్నారు. అప్రస్తుత ప్రసంగం అంటే చెరగొట్టేది. ఆ తర్వాత దాంట్లో నాకు పేరు వచ్చింది అనుకోండి. నన్ను చెరగొట్టడానికి కూర్చున్న అప్రస్తుత ప్రసంగం అడిగాడు. మేము 5 కూర్చున్నాము, నువ్వు ఎదురుగా కూర్చున్నావు కదా, నువ్వు అచ్చం ద్రౌపది లాగా ఉన్నావు అన్నాడు. అంటే మేము పాండవులము, నువ్వు మాకు భార్య లాంటిది అని ఆడి ఉద్దేశం. అంటే నేనున్నాను, అడిగినవాడు మధ్యలో కూర్చున్నాడు, మూడోవాడు. నాకు ద్రౌపదిగా ఉండటం హ్యాపీనే నేను చెప్పిన జవాబు. నేను ద్రౌపదిగా ఉండటం హ్యాపీనే, నువ్వు మాత్రం బృహన్నలో ఉన్నా. అంటే మూడోవాడు అర్జునుడు బృహన్నలో. అట్లా ఏదో కొట్టుకుంటూ వచ్చాను. జగన్మోహన్ రెడ్డి, శ్రీరెడ్డి, సన్నీ లియోన్, వీళ్ళ ముగ్గురితో కలిపి ఏదన్నా ఆశు చెప్పగలరా? ఏముంది ఆశు చెప్పడానికి ఏముంది? ఇప్పుడు మీరేమో జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముఖ్యమంత్రి చేసిన ఆయన పెద్ద పాలిటీషియను. సన్ను లియోన్ తెలుసు. శ్రీరెడ్డి గురించి ఎలా తెలుసు? శ్రీరెడ్డి గురించి తెలియకపోతే ఆశ్చర్యము. సన్నీ లియోన్ మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసే అందరికీ తెలిసేది బూత్ ఈజ్ ట్రూత్, బూతే ట్రూత్. నేనేం చెప్తాను అంటే ముగ్గురు కూడా బూతుల మీద ఆధారపడ్డ వాళ్ళే. అయితే ఎటొచ్చి జగన్ గారు ఆయనేమో పోలింగ్ బూతుల మీద ఆధారపడ్డాడు, వీళ్ళేమో సీలింగ్ బూతుల మీద ఆధారపడ్డవాళ్ళు. అందువల్ల ఆ బూతులని ఈ బూతులని ఏదో ప్రజాస్వామ్యంలో నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇంగ్లీష్లో బూత్ అనేది కనుక్కున్నవాడు చాలా గొప్పవాడు. ప్రజాస్వామ్యానికి బూతులే మూలం. బూత్ లేకపోతే ప్రజాస్వామ్యం లేదు. చివరికి ఆ బూతులే జనం ఏంటి, నాయకులు ఎవరిని గదిలిచ్చినా కూడా నువ్వేం బీకావు అంటే నువ్వేం బీకావు అని. అసలు పీకడం అంటే అర్థం ఏంటి? మొన్న ఒక ఆయన నన్ను చేశాడు, శంకరనారాయణ ఈ రంగంలో చాలా పీకాడు అంటే ఏంటి? పీకడం అంటే ఏంటి? ఇట్లా అయిపోయింది రాజకీయం, అంటే పీకడం అయిపోయిందండి. సుపరిచితుడు శంకరనారాయణ గారు అని చెప్పబోయి సురపరిచితుడు శంకరనారాయణ. సుర అంటే మందు, కాచి వడబోసినాడు అని చెప్పబోయి స్కాచి వడబోసాడు. బుద్ధిమంతుడు అనబోయి బుడ్డిమంతుడు అని. ఇలా రకరకాల మనకేంద్ర గొప్ప పండితులము, తెలుగుల వాళ్ళం అనిపించుకోవాలని చెప్పి తెలియనివన్నీ ప్రయోగించి ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ భ్రష్టు పట్టించడం కూడా భ్రష్టు పట్టిస్తున్నారనే వాళ్ళు ఉన్నారు. భ్రష్టు అర్థం వేరు, భ్రష్టు అర్థం వేరు. అట్లా భ్రష్టు పట్టిపోయింది భాష.